ఈ సృష్టిలో ఉన్నవి అన్నీ మన కంటికి కనిపిస్తున్నాయి. కానీ దేవుడు మాత్రం ఎందుకు కనిపించడం లేదు? మన కళ్ళ ముందు ప్రకృతి మొత్తం మనకు దర్శనమిస్తుంది. కానీ భగవంతుని మాత్రం మనం ఎందుకు దర్శించలేకపోతున్నాం? ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇది మనం చూసే చూపు యొక్క లోపమా? లేక ఆయనే కనిపించకూడదని తానే నిర్ణయించుకున్నారా? ఈ ప్రశ్న యొక్క సమాధానం కోసం ప్రాచీన గ్రంథాల లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఒక విషయం స్పష్టతకు వచ్చింది. ఈ కలియుగంలో భగవంతుడు ఎవరికీ కనిపించకూడదు అనే విధంగా తానే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అది శిక్ష కాదు, అది యుగానికి మాత్రమే ప్రత్యేకమైన ఒక రహస్య మార్గం. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు దేవుడు కనిపించకూడదు అనే నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు, అందువల్ల మనం ఏం కోల్పోయాం, దేవుడిని చూడాలంటే మనం ఏ దశను దాటాలి. ఇది మతపరమైన మార్గం కాదు, ఇది అంతరంగ మార్పు వెనుక దాగిన సత్యం. ఈ వీడియో మీ చూపును శోధనగా మారుస్తుంది. దీని గురించి అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోలో వివరించాను, కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేసి వీడియో పూర్తిగా చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ భూమి మీద భగవంతుని చూసే అదృష్టం మనిషికి మొదటిసారిగా కలిగింది సత్యయుగంలో. అప్పుడు ఆయన నరనారాయణ ఋషుల రూపంలో బద్రికాశ్రమంలో తపస్సు చేస్తున్నారు. శ్రీమద్ భాగవతం 11వ స్కంద 4వ అధ్యాయంలో దీని గురించి వివరంగా ఉంది. ఆయనను చూస్తూ అనేక మంది మునులు సత్యాన్ని గ్రహించారు. ఆ తరువాత త్రేతాయుగం వచ్చింది. ఈసారి భగవంతుడు శ్రీరాముడుగా జన్మించాడు, మానవుడిలా జీవించాడు, బాధను అనుభవించాడు, అందరికీ ప్రేమను పంచారు. తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా భూమికి వచ్చారు, బాలకృష్ణుడిగా ఆటలాడారు, యువకృష్ణుడిగా పాలించారు. పరమాత్మ రూపంగా అర్జునుడికి భగవద్గీతను బోధించి విశ్వరూపాన్ని చూపించారు. ఈ 3 యుగాల్లో మనిషి భగవంతుని చూశాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయనతో మాట్లాడాడు. ఆయన గలం ఈ భూమిపై మారుమోగింది. సాయం కోరినప్పుడు సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పుడు మనం ఉన్న యుగం కలియుగం. ఇక్కడ మనం చూసేది గుడిలో ఉన్న విగ్రహాలని, మంత్ర శబ్దాలని, కానీ దేవుడి ఉనికి మాత్రం మౌనంగానే ఉంది. కలియుగం వచ్చింది, భక్తుల సంఖ్య పెరిగింది, గుడులు నిర్మించబడ్డాయి, వ్రతాలు, పూజలు, సంకల్పాలు అన్నీ ఎక్కువయ్యాయి. కానీ దేవుడు మాత్రం మౌనంగా మారిపోయాడు. గత యుగాల్లో భగవంతుడు మాట్లాడాడు, ప్రత్యక్షమయ్యాడు, తన రూపంలో ప్రత్యక్షంగా నడిచాడు. కానీ ఈ కలియుగంలో ఆయన నడవడం లేదు, ఆయన మాట్లాడడం లేదు, ఆయన కనిపించడం లేదు కూడా. ఇది ఒక మౌనం కాదు, ఇది ఒక సంకేతం, ఒక సందర్భం కాదు, ఇది ఒక నిర్ణయం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ నిర్ణయం ఎవరిది? మనదా లేక భగవంతుడిదా? వేదాలు మాత్రమే కాదు, భాగవత పురాణం కూడా ఈ ప్రశ్నకు ఒక బలమైన సమాధానం చెబుతుంది. భాగవత పురాణం 11వ స్కందం 5వ అధ్యాయంలో ఒక అరుదైన సంభాషణ జరుగుతుంది. ఒక రాజు ఉన్నాడు, అతని పేరు నిమి మహారాజు. ఆయన దేవతలు కూడా భయపడిన సాధకుడు. ఆయన ఒకసారి నవయోగేంద్రుడు అనే 9 మహర్షులను అడుగుతాడు, ఈ కలియుగం ఎలా ఉంటుంది? దేవుడు ఈ కాలంలో ఎలా ప్రత్యక్షమవుతాడు? ఈ యుగంలో ప్రజల జీవితాల్లో మార్పు కలిగించాలంటే ఏం మార్గం ఉంది అని. ఆ ప్రశ్నలకు నవయోగేంద్రుడు ఒకరైన కావ్య ఋషి ప్రత్యక్షంగా భగవంతుడు చెప్పిన మాటలు వినిపిస్తాడు. అక్కడే భగవంతుడు తన దివ్య నిర్ణయాన్ని వెల్లడిస్తాడు. ఆయన అంటారు, ఈ కలియుగంలో నేను బయట కనిపించను, నా రూపాన్ని దాచేస్తాను, నా మాటలను మౌనం చేస్తాను. ఎందుకంటే ఈ యుగం రూపం చూడదగినది కాదు. ఈ యుగానికి నేను ఇచ్చేది రూపం కాదు, శృతి అని ఆయన చెబుతున్నది స్పష్టంగా ఇదే. నేను ఈ కలియుగంలో భక్తుల గుండెల్లోనే నివసిస్తాను. భగవాన్ నామాన్ని జపించిన వారికి నేను దేహంతో కాకుండా చైతన్యంతో ప్రత్యక్షమవుతాను అని. ఇది ఆయన ఎవరికైనా కష్టం కలిగించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాదు, ఇది కాలం నిబద్ధంగా తీసుకున్న మార్పు. ఈ కలియుగం ఒక లోపభూయిష్ట యుగం. ఇక్కడ దేవుడు దేహంతో వస్తే ఆయన చెప్పే ఒక మాట కూడా విశ్వాసంతో వినబడదు, తర్వాత వాదనలు మాత్రమే వినిపిస్తాయి. అందుకే ఈ కలియుగంలో ఆయన ముఖం కనిపించదు, కానీ మీరు చూసేందుకు సిద్ధమైతే ఆయన స్వరూపం మీలోనే ప్రత్యక్షమవుతుంది. ఇది భక్తి గురించి సందేశం కాదు, ఇది ఒక కాలచక్రం యొక్క మార్పు గురించి చెప్పిన స్వయంభూ ప్రకటన. భాగవతం చెబుతుంది, ఈ కలియుగంలో మనం దేవుణ్ణి చూడాలంటే కాలాన్ని దాటాలి, మన స్వభావాన్ని మార్చాలి, మన చూపు మార్చాలి అని. ఇది దేవుడి మౌనం కాదు, ఇది ఒక సాక్షాత్కారం కోసం వేసిన కొత్త దారి చూపు. ఇప్పుడు భగవంతుడు కనిపించడం లేదని అనుకోవడం తప్పు కాదు. ఇప్పుడు ఆయన భావనగా మనలోనే జీవిస్తున్నారు. రూపం అవసరం లేదు, అనుభూతి ఉంటే చాలు. ఒకసారి ఆలోచించండి, మీరు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు భగవంతుడు మీకు మీ తల్లిదండ్రులు లేదా మీ తాతయ్య గారు చెప్పే కథల్లో కనిపించేవాడు. తర్వాత బొమ్మల్లో కనిపించాడు, ఆ తర్వాత గుడిలో కనిపించాడు.
కానీ ఇప్పుడు భగవంతుడు బయట కనిపించాలి అని కోరుకోవడం అంటే మనం ఇంకా భగవంతుని మన లోపల చూడడం ప్రారంభించలేదు అనేదానికి సంకేతం అవుతుంది. బయట రూపం కోసం చూస్తూ లోపల ఉన్న అనుభూతిని మర్చిపోతున్నాం. ఈ కలియుగంలో భగవంతుడు కనిపించడం లేదనుకోవడం అది ఒక అపోహ. ఈ యుగంలో భగవంతుడు రూపం అనే అవసరాన్ని దాటిపోయాడు. ద్వాపర యుగానికి చివరిలో శ్రీకృష్ణుడు చెప్పిన చివరి మాట బహిరంగంగా కాదు, సంజయుడి మౌనానికి మాత్రమే వినిపించింది. అదే అసలైన రూపాంతరం. నా పని పూర్తయింది. ఇక భూమిపై ఒక నిర్దిష్ట రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇక నా మార్గం జ్ఞానేంద్రియాలతో గ్రహించదగిన మార్గం కాదు అని శ్రీకృష్ణుడు చెప్పారు. ఇది గీతలో రాసిన మాట కాదు, కానీ శబ్దాల కంటే ముందే వచ్చిన శాంతి. ఈ కలియుగం కొత్త ప్రమాణాలు పెట్టింది. ఇప్పుడు భగవంతుడి దర్శనం అంటే రూపం కాదు, ప్రకంపన వేగం కాదు, స్థిరత సమాధానం కాదు, సమర్పణ. ఒకప్పుడు భగవంతుడు రాముడిగా జన్మించి ధర్మమే జీవితమని తన జీవితం యొక్క రూపంలో చెప్పాడు. తర్వాత శ్రీకృష్ణుడిగా జన్మించి ధర్మం అనేది స్థిరమైన నియమం కాదు, ప్రతిక్షణం మారే తత్వం అని తన లీలల ద్వారా చూపించారు. కానీ ఇప్పుడు ఆయన రూపం అవసరం లేకుండా నేర్పుతున్నాడు. ఆయన బోధన నిరవర్థకమైన శాంతి. ఇప్పుడు మీరు ఎంత భక్తిగా పూజ చేసినా ఆయన ప్రత్యక్షం కాలేకపోతున్నారంటే దాని అర్థం ఇప్పుడు ఆయన చూస్తున్నది అవసరాల కోసం పిలిచే వారిని కాదు, ప్రేమతో మౌనంగా ఎదురు చూసే మనసును మాత్రమే ఆయన చూస్తున్నారు. ఈ యుగంలో భగవంతుని నిజంగా అనుభవించగలిగేది ఆయనను ఏమీ కోరకుండా నిజంగా ప్రేమించే మనిషే. మనకు ఏదైనా సమస్య వచ్చిందని అనుకుందాం. అప్పుడు వెంటనే భగవంతుని పిలుస్తాం. ఆయన స్పందించకపోతే ఆ మౌనాన్ని కూడా ప్రశ్నలతో తిడతాం. కానీ మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు, భగవంతుని ఏమీ కోరనప్పుడు, మీ మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక చిన్న స్పందన అనిపించిందా? ఒక వెలుగు మీ ఊపిరిలో కలిసిందా? అదే ఆయన సన్నిధి, అదే ఆయన దర్శనం. ఈ యుగంలో భగవంతుడి రూపదర్శనం రాకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక రూపం కాదు, ఒక అనుభూతిగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనకు రూపమే అవసరం లేదు. ఇప్పుడు ఆయనను చూడాలంటే ఆయన కోసం ఏమీ కోరకుండా నిస్వార్థంగా ప్రేమించగల స్థితి కావాలి. ఇది సాధారణ వ్యక్తికి అందని మెట్టు. ఇది ప్రత్యక్షత అవసరం కాని స్థితి. చివరిగా చెప్పేది ఏమిటంటే, మీరు దేవుణ్ణి పిలవకపోయినా మీ శ్వాసలో ఆయన పిలుపు జరుగుతుంది. మీరు ప్రార్థన చేయకపోయినా మీ వేదనలో ఆయన చిత్రం కనిపిస్తుంది. ఆయన మీ ముందు నిలబడాలి అని అనుకోరు. మీరు ఎవరిని నొప్పించకుండా నిలబడితే అక్కడే ఆయన ఉంటారు. దేవుడిని వెతకడం మానేసిన రోజే ఆయన నిజంగా కనిపించడం మొదలవుతుంది. నిజమైన భక్తి అంటే దేవుడు కనిపించాలి అని అనుకోవడం కాదు, ఆయనలాగా మనం కూడా ప్రేమగా క్షమగా జీవించడమే నిజమైన భక్తి అంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే తెలుగు ప్రైమ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.